మీరందరూ బైబిల్ తెరిచి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మీరు బైబిల్ తెరవండి. అందరూ కూడాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం. ఒకరు చదువుతారు, చదవండి. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలు అందరినీ విస్తరింపచేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. పాడైపోయినటువంటి పట్టణాలు మరలా తిరిగి కట్టబడతాయి. పాడైపోయిన జీవితాలు తిరిగి మరలా బాగవుతాయి. పతనమైనటువంటి స్థితి గతులను దేవుడు మరలా లేవనెత్తి ఆయన బాగు చేయబోతా ఉన్నాడు. ఈ వచనాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాద ఆ ఫలం ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దేవుని మందిరంలో చేరవచ్చిన ప్రతి ఒక్కరి మీద నిలిచి ఉండునుగాక. దేవుని సేవకునిగా నిండు మనసుతో పలుకుతున్నాను. ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మీ పక్షమై నిలిచి ఉండునుగాక. మీ కుటుంబాల పక్షంగా నిలిచి ఉండునుగాక. మీ చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయం, మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్తు, వారి ఏడల దేవుడు నిలిచి ఉండునుగాక. గత సంవత్సరముల కంటే కూడా ఈ సంవత్సరం మరి ఎక్కువగా దేవుని కృపను మనం అనుభవించబోతున్నాం. దేవుని కృపతో మనం తృప్తిపరచబడబోతున్నాం. నమ్మితే స్తోత్రం చెప్పండి. డిసెంబర్ 31 రాత్రి దీని గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకున్నాను. మరలా జనవరి 1 తారీఖు కూడా నేను ఇదే వచనం మీద కొన్ని మాటలు మీతో పంచుకున్నాను. ఈ ఆదివారం కూడా ఇదే వచనాన్ని ఆధారం చేసుకొని మీకు నేను వాగ్దాన సందేశాన్ని ఇస్తాను. ప్రతి మాట మీరు జాగ్రత్తగా మనసును పెట్టగలిగితే, మీ హృదయాన ప్రతి మాటను భద్రపరచుకోగలిగితే అది మీకు గొప్ప ఐశ్వర్యంగా దేవుడు మార్చబోతున్నాడు. ఓ గొప్ప అభిషేకంగా దేవుడు దాన్ని మార్చబోతూ ఉన్నాడు. ప్రతి మాట, ఏ ఒక్క మాట కూడా మీరు జార విడుచుకోకుండా ప్రతి మాటను మీరు మీ హృదయంలో భద్రపరచండి. దేవుడు అద్భుతం చేస్తాడు. నేను మీ పక్షమునున్నాను. ఈ మాట మీ మనస్సును పెట్టండి. దేవుడు మన పక్షమును ఉండాలి అంటే మన జీవితంలో జరగవలసిన ఒక చిన్న కార్యం కూడా ఉంది. అది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ ఓ చక్కటి మాట రాజు పలుకుతూ ఉన్నాడు. ఆస, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. జాగ్రత్తగా ఈ మాట మీరు నోట్ చేయండి. యూదా ప్రజలతోటి, బెన్యామీన్ గోత్రికులతోటి, వారిని పరిపాలిస్తున్నటువంటి రాజు అయిన ఆస మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరందరూ నా మాట వినండి. ఏంటయ్యా నీ మాట?
రాజా, ఏంటి నీ మాట? ఏం చెప్తావు? ఏంటి నీ మాట అంటే రాజు అంటున్నాడు, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నిలచును. దేవుడు మన పక్షాన నిలవాలి అంటే మనము ఎవరి పక్షాన ఉండాలి? మనం ఎవరి పక్షానికి రావాలి? బహుస్పష్టంగా ఇక దాంట్లో ఏ విధమైనటువంటి సందేహాత్మకమైనటువంటి ఆలోచన లేకుండా నికాసుగా రాజు తన ప్రజలకు చెప్తున్నాడు, మీరు దేవుని పక్షమై ఉంటే దేవుడు కూడా మీ పక్షమయ్యి ఉంటాడు. మీరు ఆయనకు వీపు చూపించారనుకోండి, ఆయన కూడా మీకు వీపునే చూపిస్తాడు. మీరు ఆయన తట్టు తిరిగారనుకోండి, ఆయన మీ తట్టు తిరుగుతాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట తన ప్రజలకు రాజు స్థానంలో నిలిచిన ఆశ ప్రకటిస్తున్నాడండి. వాస్తవానికి రాజు ఏమనాలి? మీరందరూ నా పక్షంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని చెప్పుకోవాలి. కానీ రాజు అంటున్నాడు, మీరు యెహోవా పక్షమున ఉన్న ఎడల. మీరు అనొచ్చు, అయ్యా మేమంతా కూడా దేవుని పక్షమే, దేవుని నమ్ముకొని బ్రతుకుతున్నాం, దేవుని కొరకు బ్రతుకుతున్నామని. మరొక వచన భాగాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయము 26వ వచనం. నిర్గమాకాండము. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షముగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నా యొద్దకు రండి, ఒక పిలుపునిస్తా ఉన్నాడు. ఎవరు? మోషే ఇశ్రాయేల్ ప్రజలకు. ఇశ్రాయేల్ ప్రజలనగా ఎవరు చెప్పండి? యాకోబు సంతానం, 12 గోత్ర ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులారా ఏమంటున్నాడు? యెహోవా పక్షముగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపునందుకొని ఎవరు మోషే దగ్గరకు వచ్చారు? ఎవరు వచ్చారంట? ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు ప్రజలు అందరూ లేవీలేనా? ఇంకెవరు లేరా? కానీ ఎవరు వచ్చారు? మోషే పిలుపేంటి? అక్కడ ఉన్నది ఉన్నట్టు చదవండి. అది ఎవరి పక్షంగా? నా పక్షంగా ఉన్నవారు రండి నా దగ్గరికి అల్లా. అహరోను పక్షంగా ఉండేటువంటి వారు రండి నా దగ్గరికి అనలా. యెహోవా పక్షముగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ నా దగ్గరికి రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు వచ్చారు. మరి మిగిలిన వారు ఎక్కడున్నారు? ఓ దూడ చేసుకొని, ఏం చేసుకొని? దూడను చేసుకొని దానికి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పిస్తూ ఐగుప్తులో నుండి మమ్మలను వెలుపలకు తీసుకొని వచ్చినటువంటి మా దేవుడు లేదా మా దేవత ఇదిగో ఈ దూడని, ఆ దూడ ఎదుట దహన బలులు అర్పిస్తూ తినడానికి కూర్చొని ఆడటానికి లేచి జాతర చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? జాతర చేస్తూ ఉన్నారు.
ఆ జాతరలో వాళ్ళు పలికిన మాట ఏంటంటే, ఐగుప్తులో నుండి మమ్మలను వెలుపలికి తీసుకొని వచ్చిన మా దేవుడు ఈ దూడ. ఆ దూడ తీసుకొచ్చిందా ఇశ్రాయేలు ప్రజలను బయటికి? అంటే ఇప్పుడు మిగిలిన ఈ శేషం, ఈ ప్రజలందరూ ఎక్కడున్నారు అంటే దూడ దగ్గర ఉన్నారు. దూడ దగ్గర బలిపీఠాన్ని కట్టారు, అక్కడ బలు అర్పిస్తున్నారు, అక్కడ జాతర చేస్తున్నారు, అక్కడ తినడానికి కూర్చున్నారు, అక్కడ ఆడడానికి లేచి గంతులు వేస్తూ ఉన్నారు. నిజంగా మనం దేవుని పక్షంగా ఉన్నటువంటి వారమైతే, గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి ఆయన మనకిచ్చిన క్షేమాన్ని బట్టి, ఆయుష్ దినాలను బట్టి, మన జీవితంలో ఆయన చేసిన మేలులు ఉపకారాలన్నిటిని తలంచుకుంటున్న వారమైతే, ఆయన పక్షంగా ఉన్నటువంటి వారమైతే మనం ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి చెప్పండి? మరి కొందరు ఎక్కడున్నారు? ఏమో మరి నాకైతే తెలియదు. స్తోత్రం చెప్పండి. వారైతే ఎక్కడున్నారంటే, ఎక్కడున్నారు చెప్పండి? దూడ దగ్గర ఉన్నారు. ఆ దూడ లోకానికి, లోక సంబంధమైన కార్యాలకు, శరీరానికి, శరీరిచ్చలకు అదొక సూచనగా మనం చెప్పుకుంటే, చాలామంది మేము దేవుని నమ్ముకున్నాం అంటున్నారు, కానీ మరి దేవుని నమ్ముకుంటే ఎక్కడ ఉండాలి? మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నారు. దేవుని ప్రజలమని చెప్పుకుంటే ఎవరితో ఉండాలి? మేము దేవుని పక్షపు వారమని చెప్తున్నారు. దేవుని పక్షపు వారైతే మీరు ఎక్కడ ఉండాలి? దైవజనుడు పిలిపిస్తున్నాడు కదా, యెహోవా పక్షముగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నా దగ్గరికి రండి అన్నప్పుడు లేవీయులు మాత్రమే వచ్చారంట, అందరూ రాలేకపోయారు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాం, మరొకసారి చెప్దాం. మీరందరూ కూడా ఆనాడు మోషే పిలుపుని అందుకొని మోషే దగ్గరకు వచ్చేటువంటి ఆ లేవీల వరుసలో చేరిన వారే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ పక్షంగా దేవుడు నిలుచుండును గాక, మీ పక్షమై తన ఉన్నతమైన కార్యాలను ఈ సంవత్సరంలో ప్రభు ప్రారంభించును గాక. మరి ఈరోజు దేవుని సన్నిధిని కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి పాస్టర్ గారు అంటే, ఏమో నాకు తెలియదు, వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు. కానీ మీరు మాత్రం ధన్యులు. దేవుడు మీ పక్షమై ఆయన నిలవబోతున్నాడు. ఆసా రాజు ఏమన్నాడు చెప్పండి? మీరు ఆయన పక్షపు వారైతే ఆయన మీ పక్షాన నిలుస్తాడు. ఇప్పుడు మోషే పిలిపిస్తున్నాడు, దేవుని పక్షపు వారైతే మీరు నా దగ్గరికి రండి. ఇశ్రాయేల్ ప్రజలందరికీ పిలుపునిస్తే లేవి గోత్రికులు మాత్రమే వచ్చారంట. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటంటే, వారు ఆ దినాన కొన్ని వేల మంది ఖడ్గానికి అప్పగించబడ్డారు. దేనికి అప్పగించబడ్డారు? ఖడ్గానికి అప్పగించబడటం అంటే దేనికి అప్పగించబడ్డట్టు? మరణానికి అప్పగించబడ్డారండి. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. కత్తి వాత చేత కొన్ని వేల మంది ఆ రోజున కూలారు. కారణం ఏంటంటే వారు దేవుని పక్షంగా లేరు. ఏమో ఈ మాట మన కుటుంబాలకు దూరం అవునుగాక. ఏ మాట? దేవుని పక్షంగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ మాట. మనమందరం మన కుటుంబాలతో దేవుని పక్షపు వారంగా మనము నిలుచుందుముగాక. దేవుని సేవకునికి నిండు మనసుతో నేను దీవిస్తున్నాను. మన కుటుంబాలు దేవుని పక్షపు వారంగా మనం నిలుచుందుముగాక.
ఇది దేవుని సమయం. ఎవరి సమయం చెప్పండి? కొన్నిటిని దేవుడు ప్రత్యేకంగా కోరుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు ఆయన. ఆ క్రమంలో పాత నిబంధనలో విశ్రాంతి దినము అది నాది అన్నాడు. విశ్రాంతి దినం ఎవరిది చెప్పండి? అది దేవునిది. అది పరిశుద్ధ దినం. దాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించగలిగితే దేవుడు అన్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నేను మిమ్మలను నిలవబెడతాను. మరి క్రొత్త నిబంధన ప్రకారం ప్రభు దినం. ఏ దినం అది? ప్రభు దినం, పునరుద్ధానపు దినం. ఏ దినం అది? ఆదివారం. అసలు ఈ ఆదివారానికి పేరే అది ఎవరిదంట చెప్పాలి? ప్రభు దినం అంటే అది ప్రభువుకు సంబంధించింది, అది ఆయన రోజు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన పక్షపు వారం అయితే ఆయన రోజు ఎవరితో ఉండాలి? మనం ఆయనతోనే ఉండాలి. ఎవరితో ఉండాలి? ఆయనతోనే ఉండాలి. ఒక తీర్మానం మీరు చేసుకోండి. మీ తీర్మానాన్ని ప్రభు స్థిరపరచాలని ఒక చిన్న ప్రార్థన కూడా మీరు చేసుకోండి. ఏంటి ఆ తీర్మానం అంటే, ఈ సంవత్సరంలో ప్రభువా నేను కానీ నా కుటుంబం కానీ ఒక్క ఆదివారం కూడా కోల్పోకుండా మీ సన్నిధిలో ఉండాలని నేను తీర్మానం చేసుకుంటున్నాను. ఆ తీర్మానాన్ని కట్టుబడి నేనైతే జీవించలేను, కానీ అయ్యా నీవు నాకు సహాయం చేస్తే నా కుటుంబంతో ఈ సంవత్సరంలో ఒక ఆదివారం పోగొట్టుకోకుండా నీ సన్నిధిలో నేను ఉండగలనయ్యా అని ఒక తీర్మానం మీరు చేసుకోగలిగితే ఆ తీర్మానాన్ని ప్రభు స్థిరపరచునుగాక. ఆ తీర్మానానికి కట్టుబడి దేవుడు తన కృపనిచ్చి మిమ్మల్ని బలపరచునుగాక. చేయగలరా? ఆదివారము ప్రభు దినం. మనం ప్రభు పక్షపు వారం అయితే ప్రభు దినమున ఆయనతో ఉండాలి. హల్లెలూయా. అంతే కదా, ఆయనతో ఉండాలి. ప్రభు ప్రేరణ బట్టి చెప్తున్నాను, ఒక్క నిమిషం మీ కుడి హస్తాలు పైకెత్తి, బలవంతం అయితే వద్దు, నేను తీర్మానం చేసుకుంటానంటే కళ్ళు మూసుకొని ప్రభు దగ్గర చేసుకోండి. మీరే ఒక చిన్న ప్రార్థన కూడా చేసుకోండి ఒక నిమిషం వ్యవధిలో. ఉండలేని నా వల్ల కాదనుకుంటే వద్దు, బలవంతం ఏం లేదు. కానీ నీ తీర్మానాన్ని బట్టి ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఈ 2026 సంవత్సరంలో ప్రభువా ఒక్క ఆదివారం కూడా నేను పోగొట్టుకోకుండా నీతో ఉండాలయ్యా, నా కుటుంబంతో కలిసి నీతో ఉండాలి ప్రభువా, నాకు కృపనిచ్చి సహాయం చేయి. నేను నీ పక్షపు వాడిగా, నేను నీ పక్షపు దానినిగా, నా కుటుంబం నీ పక్షపు కుటుంబంగా నా కుటుంబాన్ని నన్ను స్థిరపరచండి అయ్యా. నీతో అంటు కట్టబడాలి ప్రభా, నాకు కృపనిచ్చి సహాయం చేయండి. యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మీ తీర్మానాన్ని బట్టి ప్రభు మీకు వీలు అవకాశాన్ని కలగచేస్తాడు. ఆటంకాలు వ్యతిరేకతలన్నీ ప్రభు కొట్టివేస్తాడు. ప్రభు దినం మీరు ఆయనతో, ఆయన పక్షపు వారుగా నిలిచి మీరు ఆయనను సేవించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మీకు ఇస్తారు. మీ కుటుంబాలను ప్రభు నిండారులుగా దీవించి ఆస్వాదించునుగాక. ఆయన మీ పక్షమైతే జరిగే కార్యాలు ఒక 2-3 నేను మీకు చెప్తానండి. ఆయన మన పక్షమైతే మన జీవితాల్లో జరిగే కార్యాలు, అద్భుతాలు మామూలుగా ఉండవు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చూడండి మీరు నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవలెనని. యెహోవా మీ పక్షమున ఏం చేస్తాడంట? యుద్ధం చేస్తాడంట. మనం ఏం చేయాలి? మనం ఓరకే నిలబడాలంతే. ఇదే అధ్యాయంలో 25వ వచన భాగాన్ని కూడా మనం చదువుదాం. వారి రథ చక్రములు ఊడి పడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండురి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి
పారిపోదుము రండి. అబ్బా, అసలు ఈ మాటకు ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. ఈ మాట చదివితే నా హృదయం ఎంత సంతోషించిందో. ఐగుప్తీయులు చెప్పుకుంటా ఉన్నారు, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను తరిమారో, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను పట్టుకోవాలనుకున్నారో, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను మరలా చెరలోనికి తీసుకొని వెళ్ళాలనుకున్నారో, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను మరలా బానిసలుగా చేసుకోవాలనుకున్నారో, వారి నోటి మాట వస్తూ ఉంది. ఏమని? వారి పక్షమున, వారి పక్షంగా వారు ఆరాధిస్తున్న వారి దేవుడు మనతో యుద్ధము చేస్తూ ఉన్నాడు. మన పక్షంగా ఉన్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ సంవత్సరం మనల్ని తరుముతున్న శత్రువుతో యుద్ధం చేయబోతున్నాడు. మనల్ని పట్టుకోవాలని తరుముతున్న శత్రువుతో యుద్ధం చేయబోతున్నాడు ఆయన. మరలా మనల్ని బానిసలుగా చేసుకొని చెరలోనికి తీసుకొని వెళ్ళాలని తరుముతున్న శత్రువును మన పక్షంగా యుద్ధం చేసి ఆయన జయించబోతున్నాడు. సంతోషమేనా లేదా? దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆ వచ్చిన భాగంలో ఉన్న మాటలు మీరు చూడండి. వారి రథ చక్రములంట ఊడి పడిపోయినాయి అంట. రథాలు వేసుకొని వస్తున్నారు. ఎవరి మీదకి? ఇశ్రాయేలు ప్రజల మీదకి రథాలు వేసుకొని తరుముతున్నారండి. రథము యొక్క వేగం మామూలు వేగం కాదు. చాలా దినాల క్రిందట నేను ఒక దైవజనుడు చెప్తే విన్నాను. ఆ రోజుల్లో, ఇప్పుడంటే రకరకాల బైకులు వచ్చేసింది, చాలా సంవత్సరాల క్రిందట నేను విన్నటువంటి మాట, 5 టీవీఎస్ బైకులు ఉంటాయి కదా, ఫస్ట్లో వచ్చినవి, వాటితో 5తో సమానం అంట ఒక రథం వేగం. అంత వేగంగా రథాలు వేసుకొని ఇశ్రాయేలు ప్రజలను తరిమి వారిని పట్టుకొని వారిని మళ్ళా బానిసలుగా చేసుకోవాలని అంత వేగంతో వస్తున్నటువంటి శత్రు రథాలు, రథ చక్రాలను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఊడిపోయేటట్లు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేశారు, అది చేయలే. నిన్ను ఎవరైతే తరుముతున్నారో వారి కోసాలను దేవుడు కదిలిచ్చేస్తాడు. కీళ్ళు అంటారు కదా, కీళ్ళు మోచెప్పల దగ్గర గిలకల దగ్గర ఉంటాయి కదా జాయింట్లు, అవి కదిలిపోతాయి. నిన్ను తరమాలంటే వాళ్ళు భయపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. రథ చక్రాలు ఊడి పడిపోయేటట్లు చేశాడు. నిన్ను తరుముతున్న వారు జాయింట్లు కదిలిపోతాయి. నువ్వేం చేయ అవసరంలా, నువ్వు మౌనంగా ఉండటమే. నువ్వు పళ్ళు కొరికితే ఆయన సైలెంట్ అవుతాడు. అర్థమైంది ఈ మాట? ఏమర్థమైంది? నేను పగ తీర్చుకుంటాను అనకూడదు. నువ్వేం చేయాలి? మౌనంగా ఉండాలి. దేవుడికి అప్పగించి నువ్వు మౌనంగా, నేను పండ్లు కొరుకుతాను, నేను తగ్గను, నేను ఎందుకు తగ్గుతాను అని ఒకవేళ పంచ పైకెట్టి గోసిగట్టి ముందుకు వెళ్ళావనుకో, ఆయన సైలెంట్ అయిపోతాడు. సరే చేసుకోరా బాబు, నువ్వే యుద్ధం చేసుకో అని. మనం యుద్ధం చేసి గెలవగలమా? మనం పోట్లాడి గెలవగలమా? మనం పరిగెత్తి గెలవగలమా? మన వల్ల ఏమవుతుంది? మన వల్ల ఏమీ కాదు. మన వల్ల ఏదైనా చేస్తే అది దేవుడే చేయునుగాక. రథ చక్రాలు ఊడిపోయినాయి అంట. ఇక రథ చక్రాలు ఊడి పడిపోతే ఇంకా వాళ్ళు వేగం యాడ్ నుంచి వస్తుంది చెప్పండి? ఎక్కడోళ్ళు అక్కడ కూల పడిపోవటమేగా. అంటే నిన్ను తరుముతున్న వారిని దేవుడు కూలగొట్టబోతున్నాడు, పడగొట్టబోతున్నాడు. నీ పక్షంగా వారితో దేవుడు యుద్ధం చేయబోతా ఉన్నాడు. రథ చక్రాలు ఊడిపోయినాయి అంట. ఇంకేం జరిగింది అక్కడ? వారు బహు కష్టపడి,
చాలా కష్టపడుతున్నారు నిన్ను కలుసుకోవాలని, కానీ ప్రయోజనం వాళ్ళు ఎంత కష్టపడినా, వాళ్ళు ఎంత ప్రయాసపడినా నిన్ను టచ్ కూడా చేయలేరండి. అంతగా దేవుడు నిన్ను పైకెత్తబోతున్నాడు, అంతగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, అంతగా నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నిన్ను పట్టుకొని గుంజుదామనుకున్నారు కిందకి, నిన్ను పట్టుకొని లాగి పడేద్దామనుకున్నారు, కానీ వారి చేతికి అందకుండా దేవుడు టాప్లో నిన్ను పెట్టేశాడు. ఎగిన ప్రయోజనం లేదు, ఉరికిన ప్రయోజనం లేదు. బహు కష్టపడి తోలేరంట, కానీ వేగం ముందుకి వెళ్ళట్ల. కారణం ఏంటంటే రథచక్రాలు ఊడేటట్లు దేవుడు అక్కడ చేశాడు. ఇసాకును దేవుడు దీవిస్తే, ఆశీర్వదిస్తే అక్కడున్న గెరారు కాపురస్తులు అసూయ పడటం తప్ప ఇంకేమీ చేయలేకపోయారంట. ఏం జరిగింది? వాళ్ళు ఏదో చేసి అతని ఆశీర్వాదాన్ని ఆపుదామనుకున్నారు, అతని అభివృద్ధిని ఆపుదామనుకున్నారు. ఎన్ని విధాలుగా వారు ప్రయత్నం చేసినా ఇస్సాకు ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని వారు ఆపలేక ఇక చివరికి అసూయ పడుతున్నారంటే ఆనుండో వచ్చి ఇక్కడ ఏమైపోతున్నాడు? గొప్పడైపోతున్నాడు, వృద్ధి చెందుతున్నాడు, ఆస్వాదించబడుతున్నాడు, విత్తనం వేసి నూరంతలో ఆ ఫలాన్ని పొందుతున్నాడు అని ఇస్సాకు త్రవించిన బావులన్నిటి దగ్గర జగడం పెట్టుకొని లాగేసుకున్నారు. కానీ ప్రయోజనం ఏమీ లేక ఇక చివరికి అసూయ పడటం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు. నేనేమంటానంటే నీ పగవారు, నీ శత్రువులు అసూయపడి అంతగా నా దేవుడు నిన్ను ఆస్వాదించునుగాక, అభివృద్ధి చేయునుగాక, గొప్ప చేయునుగాక, దీవించునుగాక. ఏం చేయలేరు వాళ్ళకి, అది తప్ప ఇంకేం చేయలేరు. నీతో జగడం పెట్టుకుని గెలవలేరు, నీతో పోట్లాడి గెలవలేరు, నీ మీదకు లేచి నిన్ను గెలవలేరు, నిన్ను తరిమి నిన్ను గెలవలేరు వాళ్ళు. ఎందుకంటే ఈ సంవత్సరం దేవుడు నీ పక్షమై ఉన్నాడు. కదిలించేస్తాడు కోశాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లల మీదకి లేచేవారి ప్రతి కీళ్ళు కదిలించబడతాయి అంతే. ఇక ఈ మాట కఠినంగా ఉన్నా తప్పదు. దేవుని ప్రజలకు విరోధంగా లేస్తే, దేవుని ప్రజలను తరిమితే, దేవుని పనికి ఆటంకం కలగ చేస్తే కోసాలు కదిలిపోతాయి అంతే. దేవుడు కదిలించేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చెప్పండి? దేవుని ప్రజలు. వాళ్ళకు కోసాలు కదిలిస్తాడు దేవుడు. అయితే మనకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఊరకే ఉండండి, మీరు మౌనంగానే, మీరు వెళ్ళమాకండి, నేను చూసుకుంటాను. హల్లెలూయా. మీరు కాస్త మౌనంగా ఉన్నాడు, చాలు, నేను చూసుకుంటాను. అలాగే ఇశ్రాయేలు ప్రజలు మౌనంగా ఉన్నారు, దేవుడు చూసుకున్నాడు. రథచక్రాలు ఊడిపోయి బహు కష్టపడ్డారు, తోలేరు, అయినా కలుసుకోలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? అప్పుడు ఐగుప్తీయులు అంటున్నారు, ఇశ్రాయేల్ ఎదుట నుండి అయ్య బాబో పారిపోదాం రండి, అసలు ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి యుద్ధం చేస్తే కదా పారిపోవాల్సింది. వాళ్ళేమో దేవుడా అంట ముందు పోతున్నారు, వారిని వెనకమాల వీళ్ళు తరుముతున్నారు. వాళ్ళు వెనక్కి తిరగల, వీరి వైపు చూడలా, వీరు వైపు తిరిగి కత్తి పట్టల, ఈట పట్టల, బాణాన్ని వేయలా. ఏ యుద్ధ వాతావరణం వారిలో లేదు. వారు ముందుకు పరిగెత్తుతున్నారు దేవుడా అంట, దేవుడిని పట్టుకొని. కానీ ఇప్పుడు ఐగుప్తులు ఏమంటున్నారు? వామ్మో, ఇప్పుడు వారి దగ్గర నుండి మనం పారిపోవడం తప్ప ఇంకా మనం చేయగలిగేది ఏమీ
నేను అనుకుంటున్నాను వాళ్ళలో వాడు ఎవడో ఒకడు ముందుకు వచ్చే మనం పారిపోవటం ఏందిరా అని ఉంటారు. మరి పారిపోకపోతే ఏంది? వాళ్ళు కాదు, వాళ్ళ పక్షంగా వాళ్ళ దేవుడు యుద్ధం, అమ్మో దేవుడు యుద్ధం చేస్తున్నాడు, అదే సంగతి. అప్పుడు అర్థమయ్యి పారిపోదామని ప్రయత్నం చేశారు, కానీ తప్పించుకోవడానికి దేవుడు అవకాశం. చప్పట్లు కొట్టి దేవుడి నామానికి కనపరుద్దాం. దేవుని ప్రజలను తరుముతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పించుకోవడానికి కూడా అవకాశం వారికి దేవుడు ఇవ్వడు. ఏం జరిగిందండి అక్కడ? ఎర్ర సముద్రంలో ఐగుప్తీలను, వారి రథాలను, రౌతులను, సైన్యమంతటిని కూడా దేవుడు ఉంచివేశాడు. ఓ నాస్తికుడు, దేవుడు లేడు అనేటువంటి నాస్తికత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక టీచర్గా పిల్లలకు చెప్తున్నాడంట, బైబిల్లో ఉన్నవన్నీ ఉత్త మాటలే, అవి నిజాలు కాదు. ఇశ్రాయేలు ప్రజలేదో ఐగుప్తు నుండి వారు కానానికి వెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రం దాటారు, దేవుడు పాయలు చేశాడని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, అదంతా ఉత్తదే. ఆ రోజుల్లో ఎర్ర సముద్రం నీరు పెద్ద లోతు లేదంట, గిలకలకి కొంచెం పైగా మోకాళ్ళ లోతుకి కొంచెం దిగువగా ఆ ఎర్ర సముద్రం నీళ్లు ఉన్నాయంట, అంతేనంట. ఆ నీళ్ళలో పడి దాటి వెళ్ళిపోయారు అంతే, అది పెద్ద అద్భుతం ఏమీ కాదు అని చెప్పి ఆ నాస్తికుడు పిల్లలకు చెప్తా ఉన్నాడంట. పిల్లలందరూ కూడా అలాగ నోరు తెచ్చుకొని అవునా మాస్టర్ గారు, అవునా అవునా అన్నట్టు చూస్తున్నారంట. ఆ స్కూల్ క్లాసులో ఆ పిల్లలో ఒకడు సండే స్కూల్కి వెళ్ళే పిల్లడు ఒకడు ఉన్నాడంట. వాడు దిగ్గున లేచి నిజంగా క్రైస్తవుల దేవుడు, ఇశ్రాయేల్ ప్రజల దేవుడు ఎంత గొప్ప దేవుడు, హల్లెలూయా అన్నాడంట. పంతులు గారికి ఇంకేం అర్థం కాలేదంట. అరే నేను చెప్పింది నీకు అర్థమైందా అన్నాడంట. నాకు బాగానే అర్థమైంది, మీకు అర్థం కాలేదన్నాడంట. ధైర్యం చేసి నీకు అర్థమైంది ఏంది, నాకు అర్థం కాదు ఏందిరా అంటే, మీరు చెప్పిన లెక్కలోనే మోకాలు లోతు అనుకుందాం నీళ్లు, ఆ నీళ్ళలో పడి ఇశ్రాయేల్ ప్రజలు దాటి వెళ్ళారు అనుకుందాం. మరి వెనకమాల వారిని తరుముతూ వస్తున్న ఫరో సైన్యం, రథాలు, రౌతులు, గుర్రాలు, ఆ సైన్య పరివారం అందరినీ ఆ మోకాళ్ళ లోతు నీళ్ళలోనే ఆ దేవుడు ముచ్చాతం చేశాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆ పంతులు గారికి నోట మాట రాలేదంట. ఆ పిల్లవాడు చెప్పిన దానికి ఇంక సమాధానం లేదు. ఆయన కార్యాలు మన ఊహకు అందవు, మన ఆలోచనకు అందవు. ఉన్నతమైన గొప్ప కార్యాలు చేస్తాడండి. ఐగుప్తులందరినీ కూడా ఏం చేసేసాడంటే ఆ ఎర్ర సముద్రంలో వారిని ముంచేసేసాడు. ముందుగానే దేవుడు చెప్పాడు, మీరు చూచిన నేడు ఈ ఐగుప్తీలను ఇక మీదట ఎన్నడూ మీరు మిమ్మల్ని తరిమే పరిస్థితులను కూడా దేవుడు అలహత్వం ఆర్చబోతున్నాడు, నిర్మూలన చేయబోతున్నాడు, ముంచివేయబోతున్నాడు. ఇక మరలా ఎన్నడూ మీరు చూడరు. ఆ సమస్యను, ఆ కష్టాన్ని, ఆ బాధను దేవుడు సంపూర్ణంగా మీ జీవితంలో తొలగించబోతున్నాడు. ఆయన మన పక్షంగా ఉంటే జరిగే కార్యం, మొదటి కార్యం ఏంటంటే ఆయన మన పక్షంగా మనల్ని తరుముతున్న వారితో ఆయన యుద్ధాన్ని చేస్తాడు. రోగాలు తరుముతున్నాయా? ఆర్థికపరమైన అప్పులు నిన్ను తరుముతున్నాయా? అసమాధానం నిన్ను తరుముతుందా? పిల్లల భవిష్యత్తు ఏంటనేటువంటి ఆలోచన నిన్ను తరుముతుందా? వారి వివాహాల పరిస్థితి ఏంటని ఆ వేదన నిన్ను తరుముతుందా? ఏ సమస్యను బట్టి నువ్వు తరమబడుతున్నావో ఈ నూతన సంవత్సరంలో దేవుని మాటగా, దేవుని ప్రతినిధిగా చెప్తా ఉన్నాను, ఆ సమస్యను దేవుడు సంపూర్ణంగా నిర్మూలన చేయబోతా ఉన్నాడు. అది కనుమరుగైపోబోతా ఉంది. నీ పక్షమున దేవుడున్నాడు. నిన్ను తరుముతున్న సమస్యలతో ఆయన యుద్ధం చేయబోతున్నాడు. అద్దరికి వెళ్ళిపోయి హ్యాపీగా పాట పాడుకుంటూ దేవుని స్తుతించారు. ఎవరు?
ఇశ్రాయేలు ప్రజలే అండి, ఇశ్రాయేలు ప్రజలు. ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటి చెప్పండి? నేను మీ పక్షమున ఉన్నాను. ఆయన మన పక్షాన ఉండాలంటే మొదటిగా మనం ఆయన పక్షానికి రావాలి. మనం ఆయన పక్షానికి రావాలి అంటే దూడను విడిచిపెట్టాలి, దూడ దగ్గర జరిగే బలులు విడిచిపెట్టాలి, అక్కడ జరుగుతున్న జాతరని విడిచిపెట్టాలి. అలాగే మనం లోకాన్ని విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? లోకాన్ని మనం విడిచిపెట్టాలి. లోక సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాగలిగితే, మనం దేవుని పక్షపు వారంగా దేవుని సన్నిధిలో నిలవగలిగితే ఆయన మన పక్షాన ఉంటాడు. ఆయన మన పక్షాన ఉంటే యుద్ధం చేస్తాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం, యెహోవా నీకు నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ కూడా నీవు సఫలపరచుదువు. యెషయా గ్రంథం 26:12. అందరూ తీసారా? ఒకసారి అందరూ మీరు బైబిల్ తెరిచి చూడండి. ఆ మాట ఎక్కడ ఉంటుందో దేవలాడాలి తొందరగా. మరి దొరికిందా? పేజీ నెంబర్ చెప్పమంటావా? 588. నువ్వు తీసావా అనిలు? ఓకే, రైట్, గుడ్. అందరు తీసారా? అమ్మ పప్పి, హలో, బైబిల్ ఓపెన్ చేయి. 588వ పేజీది. ఆ, 12వ వచనం. నాతో కలిసి చెప్పండి అందరూ ఈ మాట. నేను చదువుతాను. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఏముంది ఈ వచనంలో? అబద్ధం కాదు, నిజం. అబద్ధం కాదు, నిజం. ఏంటా నిజం? ఆయన మన పక్షంగా ఉండబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. నిజముగా నీవు మా పక్షము నుండి, నీవు మా పక్షముగా ఉండి. ఏం జరుగుద్ది ఎప్పుడు ఆయన మన పక్షంగా ఉంటే? మొదటిది అక్కడ మనం చూస్తున్నాము, మాకు సమాధానమును స్థిరపరచుదువు. మన జీవితంలో ఈ సంవత్సరంలో దేవుడు సమాధానాన్ని స్థిరపరచబోతున్నాడు. అచంచలత్వంతో కాదండి. ఏదో కాసేపు అలా సమాధానపడి తర్వాత మొహం ఇటు తిప్పుకొని మళ్ళా ఇటు తిరిగి మళ్ళా వికారంగా మొహాలు పెట్టి అసమాధాన పరిస్థితులు కాదు. కుటుంబంలో భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, అత్త కోడళ్ళ మధ్యన దేవుడు సమాధానమును స్థిరపరచునుగాక. ఆత్మీయుల మధ్యన దేవుడు సమాధానాన్ని స్థిరపరచునుగాక. మనం పని చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట, ఉద్యోగాల్లో, వ్యవసాయ రంగంలో, చదువుల్లో, ప్రతి చోట దేవుడు మన జీవితంలో సమాధానాన్ని కలగచేయునుగాక. సమాధానాన్ని ఆయన స్థిరపరుస్తానంటున్నాడు. ఆయన మన పక్షంగా ఉంటే సమాధానం, సమాధానం, సమాధానం. ఈరోజు చాలామంది ఈ సమాధాన స్థితి లేకే కలవరాలతోటి ప్రతి దినము కలవరాలతోటి కన్నీళ్ల మధ్యన బ్రతుకుతున్నటువంటి వారు ఎందరో ఉన్నారండి. అటువంటి పరిస్థితులన్నీ ప్రభు మనకు దూరం చేయబోతున్నాడు.
చాలా కాలం క్రిందట ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి ఒకళ్ళు తీసుకొని వెళితే, అమ్మ చెప్పండి దేని కొరకు ప్రార్థన చేయమంటారంటే, వాళ్ళకి ఏం తక్కువ లేదండి. పొలం ఉంది, 2 పిల్లలు, వారికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు చక్కగా సెటిల్ అయ్యారు. దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా అంటే, ఆమె చెప్పిన మాట, హృదయంలో కాస్త నెమ్మది కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంది. దేని కొరకు అంట? హృదయంలో కాస్త నెమ్మది కలిగేటట్టు ప్రార్థన చేయండి. నెమ్మదిగా ఉండటం లేదయ్యా, మనసులో నెమ్మదిగా ఉండటం లేదు, సమాధానం అనిపించడం లేదు. ఏదో తెలియని భయం నన్ను కలవరపెడుతూ ఉంది. ఏదో తెలియని భయం అంటే ఆమెను ఏం చేస్తూ ఉంది? కలవరపెడుతూ ఉంది. రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, నీ బిడ్డలకి ఏమవుతుందో, మీ ఆయనకి ఏమవుతుందో. పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏదో తెలియని భయం నా హృదయంలో నాకు నెమ్మది లేకుండా నా హృదయాన్ని కలవరపెడుతూ ఉంది. ఆ కలవరం తొలగిపోయి కాస్తంత హృదయంలో నెమ్మది కలిగేటట్టు నా కొరకు ప్రార్థన చేయండి. ఇటువంటి పరిస్థితుల మధ్యన ఒక్కరిద్దరు కాదండి, కుక్కోలుగా ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. తెలియని భయం మనుషులను కలవరపెడుతూ నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. ఒకవేళ అటువంటి పరిస్థితుల మధ్యన నీ హృదయం ఉంటే, నీ మనసు ఉంటే, నీ అంతరంగం ఉంటే, ఈ సంవత్సరం ప్రభువు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, సమాధానాన్ని నేను స్థిరపరచబోతున్నాను. నీ హృదయంలో ఉన్న కలవరాలను నేను తొలగించబోతున్నాను. ఆ కలవరాలకు కారణమైన ఆ భయం ఏదైతే ఉందో దాని నుండి నేను విడిపించబోతున్నాను. దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే, దావీదు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? దావీదు జీవితంలో ఉన్న భయాలన్నిటి నుండి దేవుడు ఏం చేశాడంట? తప్పించాడంట. ఏ భయముతో నువ్వు బాధపడుతున్నావో, కలవరపడుతున్నావో, ఆ భయము నీలో నుండి తీసివేసి ఒక గొప్ప ధైర్యాన్ని, ఆదరణను, నెమ్మదిని ప్రభు నీకు ఈ సంవత్సరం అనుగ్రహించునుగాక. ఆయన మన పక్షంగా ఉంటే సమాధానము స్థిరపరచబడుతుంది. ఏమవుతుంది చెప్పండి? సమాధానము స్థిరపరచబడుతుంది. యేసు నామములో కుటుంబాల్లో ఉన్న గొడవలన్నీ ఆగిపోవునుగాక. భార్యాభర్తల మధ్యన ఉన్న కలతలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. తల్లిదండ్రుల పిల్లల మధ్యన ఉన్నటువంటి ఆ కలతలను యేసు నామములో తొలగిపోవునుగాక. ఒకరి మధ్య ఒకరు దేవుడు సమాధానాన్ని కలగచేయునుగాక. ఆయన మన పక్షంగా ఉండి మన సమాధానాన్ని స్థిరపరుస్తూ, అక్కడ అన్నమాట ఏంటో తెలుసా? ఇంకొకటి చూడండి, 12వ వచనంలో, మా పనులన్నిటినీ ఏం చేస్తాడంట? గట్టిగా చెప్పండి, ఏం చేస్తాడు? ఎవరు? ఆయన మన పక్షమై మన పనులన్నిటినీ ఏం చేస్తున్నాడు? ఆయన ఫెయిలియర్స్ ఉండవు ఈ సంవత్సరం. ఫెయిలియర్స్ ఉండవంటే అందరికి కాదండు. మనం ఆయన పక్షంగా ఉండాలి, ఆయన మన పక్షంగా. ఎవరు ఆయన పక్షంగా ఉంటారో, ఆయన ఎవరి పక్షంగా ఉంటాడో వారి జీవితంలో ఫెయిలియర్స్ ఉండవు. ఇప్పుడు చెప్పండి ఆమేనని. దీనికి చెప్పలేము, ఎక్కడో మన ఫౌండేషన్ బెసుకుతుంది. దేవునికి స్తోత్ర. నిజంగా దేవుడు మన పక్షంగా ఉండి మన పనులన్నిటినీ సఫలపరుస్తాడంట. నీది చేతి పని, ప్రారంభించు, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. 31 రాత్రి నేను కొన్ని మాటలు అలా ప్రవచనాత్మకంగా అలాగ వచ్చినాయి. గత సంవత్సరం ఏ విషయాల్లో మనం ఇది నేను చేతిలోకి వచ్చి చేయి జారిపోయింది, నేను పొందుకోలేకపోయానని బాధపడుతున్నారు, వాటిని ఈ సంవత్సరం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని కొన్ని మాటలు నేను చెప్పినప్పుడు, ఆ రోజు ఉదయాన సాత్వి అదే విషయాన్ని మళ్ళీ నాకు జ్ఞాపకం చేస్తూ ఉంది. డాడీ, ఈ మాటలు నువ్వే కాదు,
ఇంకా కొంతమంది దైవజనులు చెప్పారు. ఇదిగో వారు చెప్పిన మాటలను చెప్పి ఆ 31వ తారీఖు నైటు ఆరాధనలో కొంతమంది సేవకులు చెప్పినటువంటి మాటలు షార్ట్ వీడియోస్ మళ్ళీ నాకు చూపెట్టింది. ఆ మరుసటి జనవరి 1 తారీఖు నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఏమనుకున్నానంటే చిన్నపిల్లలు కూడా ఇంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటున్నారా? నేను అది జస్ట్ ఒక 4-5 నిమిషాలు కొన్ని మాటలు అలా వచ్చినాయి నా అంతరంగానికి, అవి తాకుతున్నాయి. ఆ మాటలు దేవుడు పలికిస్తున్నాడు అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నాయి. నేను ఆ మాటలు పలికాను. సో అదే కోణంలో మరికొందరు దైవజనులు కూడా మాట్లాడినటువంటి మాటలను మళ్ళా సాత్విక వాటిని నాకు చూపెడతా ఉన్నప్పుడు ఎస్, దేవుడు ఈ సంవత్సరం ఏదో చేయబోతున్నాడు. హల్లెలూయా. మనకొక్కళ్ళ కోసమే కాదండి, సార్వత్రిక సంఘముగా, తన ప్రజల పక్షంగా, తన పిల్లల పక్షంగా, సంఘ పక్షంగా ఆయన ఏదో చేయబోతున్నాడు. అద్భుతం జరగబోతా ఉంది. దేవుని మహిమను మనం చూడబోతా ఉన్నాం. దేవుని కార్యాలు మనం పొందబోతా ఉన్నాం. ఆయన మన పక్షంగా ఉంటే మన కార్యాలన్నిటిని ఏం చేస్తాడంటే, మన పనులన్నిటిని ఏం చేస్తాడంటే ఆయన సఫలపరుస్తాడు. గత సంవత్సరం నీ వల్ల కానివన్నీ ఈ సంవత్సరం నీ పక్షంగా దేవుడు సఫలం చేయబోతున్నాడు. నమ్మితే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నీ పనుల భారం యెహోవా మీద పెట్టుము, ఆయన నీ కార్యమును సఫలపరచునని సామెతల గ్రంథంలో ఉందండి. చూస్తారా ఆ మాట మీరు? కీర్తనలో కూడా ఉంది, సామెతల్లో కూడా ఆ మాట మనం చూస్తామండి. అమ్మా చదవండి. కీర్తన 16, సామెతలు 16. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమగును. అర్థమైందా? నీ పనులకు సంబంధించిన భారం ఏదైతే ఉందో దానిని నీ భుజాన వేసుకోకుండా నువ్వు దేవుని మీద మోపు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ ఉద్దేశాలన్నిటిని కూడా ఆయన సఫలపరుస్తాడు. నీ పనులలో ఆయన సఫలాకృతం చేస్తాడు కార్యాలను. ఆల్రెడీ ఏ పని కొరకు కావలసిన వస్తువును ఆ పని కొరకు దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి పెట్టాడంట. ఈ సంవత్సరంలో మన కొరకు అన్ని ముందుగానే దేవుడు అడ్వాన్స్గానే అన్ని ఎక్కడికక్కడ సెట్ చేసి పెట్టాడు. హల్లెలూయా. ఆయన మన పక్షంగా నిలిచినప్పుడు మన పనులలో మన కార్యాలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. యోసేపు చేయనిదంతయు కూడా యోసేపు చేతిలో దేవుడు ఏం చేశాడంట? సఫలపరిచాడంట. పోతీఫరుకి అర్థం కాల ఈ గొప్ప ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది. తర్వాత విచారిస్తే యోసేపు చేతిలో ఏది పెట్టినా అది సఫలమవుతుంది. ఈ సంవత్సరం దేవుడు మన పక్షంగా నిలిచి ఉండగా మన చేతితో ఏది ప్రారంభించినా దానిలో గొప్ప దీవినే. అలానే పొద్దునపాటు బోనీలు కొట్టు మాకండి. ఇలా తయారవుతున్నారు కొంతమంది, నీ చేతితో బోని కొడితే మంచిదంట అని. మన చేతిలో ఏమి లేదు. మన చేతిని దేవుడు ఏమైనా ఉందా మన చేతిలో? ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోకపోతే మీకు ఒక మాట చెబుతాను. ఏంటి ఆ మాట అంటే, రేపు ఎండాకాలం వస్తుంది. రేపంటే రేపు కాదులే, ఈ 2-3 నెలలు పోతే ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వస్తే ఆడవాళ్ళు ఏం చేస్తారు? పచ్చళ్ళు పడతారు. ఇప్పుడు తగ్గిపోయింది, అంత రెడీమేడ్ వచ్చేసింది. కానీ వెనకటికి ఏం చేసేవాళ్ళు? సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళు పట్టేవాళ్ళు. దాంట్లో ఉప్పు కానీ కారం కానీ చూడమని మనకు చెప్పారనుకోండి, చూడటానికి ఏలు పెడితే ఒప్పుకుంటారు వాళ్ళు? ఎందుకు ఒప్పుకోరు? అమ్మో, మన చేయి మామూలు చేయి కాదైతే ఏమైపోద్దంట?
మరి గంటి పెట్టి తిప్పితే గంటి పెట్టి తిప్పితే పాడవదంట. మన చేయి పెట్టి తిప్పితే మన చేతికున్న పవర్, బాగు చేసే పవర్ కాదు ఇది. ఏం పవర్ చెప్పండి? దీని పాడు చేసే పవర్ మన చేతికి. మన చేతి పవర్ మామూలు పవర్ కాదండి బాబు. పచ్చని అడిగితే చెప్పుద్ది, పచ్చడి అంటే దండం పెడతారా నాయన నీకు, నాయన నేను 4 నెలలు 5 నెలల పాటు ఉండాలి ఈ జాడీలో, నన్ను ఎందుకు బూజు పట్టిస్తావురా బాబు, అమ్మా నీ చేతికో దండం నీకో దండం చేపెట్టమాకమ్మా అంటది పచ్చడి. దాని భాష మనకు అర్థం కాక మనం చెప్పుకోవట్లేదు, కానీ దాని బాధ మామూలు బాధ కాదు మనం దగ్గరకు పోతుంటే. అటువంటి చెయ్యి మన చెయ్యి, అటువంటి చేతిని, అటువంటి చేతితో చేసే ఏ పనైనా దేవుడు సఫలపరచడానికి ఆయన మన పక్షమై మనం చెయ్యి చాచగా ఆ చెయ్యి మీద అదృశ్యమైన ఆయన హస్తాన్ని పెడతాడు. అప్పుడు అక్కడ ఆ కార్యం ఏమవుతుందంటే సఫలాకృతం అవుతుంది. ఈ సంవత్సరం నీ చేత్తో నాటై ఆ పంట దేవుడు గొప్పగా దీవిస్తాడు. మొక్కలు నాటు పంటను దేవుడు దీవిస్తాడు. పనులు ప్రారంభించు దేవుడు దీవిస్తాడు. వ్యాపారాన్ని ప్రారంభించు దేవుడు దీవిస్తాడు. నువ్వు ఏది ప్రారంభించినా నీ చేత్తో గొప్ప దీవెన చూడబోతున్నావు. దేవుడు సఫలపరుస్తాడు అంతే. హల్లెలూయా. మొదటిది ఏం చేస్తాడు ఆయన? మనం తరుముతున్న శత్రువుతో యుద్ధం చేస్తాడు. రెండోది ఏం చేస్తాడు ఆయన? మనం ఏ పని ప్రారంభించిన ఆ పనిలో దేవుడు గొప్ప కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. సమాధానాన్ని స్థిరపరుస్తాడు. సమయాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? నాతో కలిసి చెప్పండి, దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవరు? ఎవరున్నారు మన పక్షాన? ఎవరున్నారు మన పక్షాన? ఎవరున్నారు మన పక్షాన? దేవుడు మన పక్షమై ఉంటే మనకు విరోధి ఎవడైనా ఉంటాడా? ఒకవేళ విరోధి వచ్చి నిలవగలడా? స్తోత్రం చెప్పండి. వెంటనే అందరూ చెప్పాలి ఏమని? నో అని. పౌలు గారు అంటున్నాడు, దేవుడు మన పక్షమై ఉన్నాడు, మనకు విరోధి ఎవడు? అక్కడ ఇంకొక మాట అంటాడండి, దాన్ని కంటిన్యూ చేయండి. ఈ మాట మీరు జాగ్రత్తగా చదవండి, వినండి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి మీద నేరము మోపువాడెవడు? చాలు, అర్థమైంది మీకు ఆ మాట? ఏమర్థమైంది? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడు. విరోధి లేడు. సరే, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడంట తన ఏకైక కుమారుడు లేదా అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఇవ్వటానికి ఆయన వెనుకాడలేదంట. ఆ మాట అంటాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు? ఆ మాట మనసును పెట్టండి. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు? ఆయన మన పక్షంగా ఉంటే ఆయన అద్వితీయ సొంత కుమారుడైన యేసయ్యనే మన కొరకు సిలువకు అప్పగించేసాడు కదా. ఆయనతో పాటు మనకి ఏది కావాలన్నా ఇచ్చేస్తాడు.
ఎంతమంది నమ్ముతారు ఆ మాట? ఏది కావాలన్నా ఆయన మనకి ఇస్తాడు. ఎందుకు అనుగ్రహించాడు అంటున్నాడు అక్కడ. అంటే ఇస్తాడు. దేవుని ఎదుట యేసయ్య కంటే మించింది ఇంకొకటి లేదు. యేసయ్యనే మనకి ఇచ్చాడు. యేసయ్యతో పాటు ఇంకేది కావాలన్నా మనకి ఆయన ఇచ్చేస్తాడు. మన భాషలో చెప్పుకోవాలంటే ప్రాణమే ఇవ్వటానికి ముందుకు వస్తే ఇంకా ఆస్తిపాస్తులు ఒక లెక్క, వెండి బంగారాలు ఒక లెక్క, పశువులు లెక్క, పంట పొలాలు ఒక లెక్క, ధాన్యం ఆహార ధాన్యాలు ఒక లెక్క. ప్రాణమే ఇవ్వడానికి ముందుకు రాగా ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? అంటే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకి సమస్తము అనుగ్రహించబడతాయి. ఏమనుగ్రహించబడతాయి చెప్పండి? సమస్తము అనుగ్రహించబడతాయి. నీకు ఏది కావాలో దానిని ఈ సంవత్సరం ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఇస్తాడండి. ఒకవేళ స్థలం లేక బాధపడుతున్నావా? ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఈ ప్రసంగాన్ని ఆధారం చేసుకొని దేవునిలో నడువు. దేవుడు నీకు స్థలాన్ని ఇస్తాడు. ఇల్లు లేక బాధపడుతున్నావా? ఈ వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ఈ వర్తమానాన్ని అనుసరించి నడువు. దేవుడు నిశ్చయముగా నీకు మంచి గృహాన్ని ఇస్తాడు. వ్యాపారంలో అభివృద్ధి కొరకు ఆశపడుతున్నావా? ఖచ్చితంగా దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. నీకు ఏది కావాలన్నా ఇవ్వడానికి ఆయన వెనకాడే దేవుడు కాదు, ఇస్తాడు. దాన్ని బ్యాలెన్స్ చేయటానికి తగినటువంటి సామర్థ్యాన్ని దేవుని దగ్గర నీవు పొందుకోవాలి. ఆ సామర్థ్యం లేకుండా ఒకవేళ దేవుడిచ్చిన దాన్ని బ్యాలెన్స్ చేయలేక నీకు నీవే హాని చేసుకుంటావు. అర్థం అవటం కోసం చెప్తున్నాను. ఓ చిన్న పిల్లవానికి బైక్ ఇచ్చాడు తండ్రి. ఏడుస్తున్నాడు, మోరం చేస్తున్నాడని. 2 రోజులు బాగానే తిరిగాడు, 3 రోజులు బాగానే తిరిగాడు, 1 వారం బాగానే తిరిగాడు. హైవే ఎక్కాడు. హైవేలో ఏమొస్తాయి చెప్పండి? లారీలు వస్తాయి, బస్సులు వస్తాయి, కార్లు వస్తాయి, ఓవర్టేక్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో హైవే మీద వెళుతున్నాడు. ఒక లారీ అతను, ఒక కారు అతను ఓవర్టేక్ చేస్తా ఈ బైక్ మీదకి వస్తే ఈ పిల్లవాడు దాన్ని బ్యాలెన్స్ చేయలేక ఆ కారుకు తగిలి రోడ్డు మీద పడి ఈడ్చుకొని పోయి ఒళ్ళంతా దెబ్బలు, ఎక్కడికక్కడ గాయాలైపోయి రక్తపు మడుగులో పడిపోయి కాసేపటికి హాస్పిటల్కి తీసుకుని వెళితే ఐసీయూలో పెట్టి చావు బ్రతుకుల మధ్యన కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఏం లేదు, మనోడికి బైక్ను బ్యాలెన్స్ చేసే సామర్థ్యత వాడి దగ్గర, ఆ వయసు ఇంకా వాడి దగ్గర లేదు. అడిగాడని తండ్రి ఇస్తే అది ఎవరికి నష్టమైంది? ఎవరికి గాయాలు తీసుకొచ్చింది? ఎవరికి వేదన మిగిల్చింది? ఆ సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోవడానికి దేవునికి దగ్గరగా నువ్వు ఆయనతో సమయాన్ని గడిపితే ఆ సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. సామర్థ్యాన్ని ఇచ్చి సంపద నీ చేతిలో పెడతాడు. సామర్థ్యం పొందుకోకుండా సంపద తెచ్చుకున్నావు అనుకో, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కుదరక ఒక మాటలో చెప్పాలంటే గుండెకి చచ్చిపోతాం. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు డబ్బులు చూడడానికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వండి, ఆ రైతు పూట నిద్రపట్టుద్దా? ఆలోచించి 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 తెల్లారుదులు నిద్రలేక మొహం అంతా కళ్ళంతా ఇంత వాసిపోతాయి. ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుందండి. దాన్ని బ్యాలెన్స్ చేసే వాళ్ళకి పెద్ద ఇదేం కాదు. 5 లక్షలు అంటే ఎప్పుడు చూడవాడికి 5 లక్షలు ఇచ్చి ఉంచడానికి ఆ రైతు వాడికి నిద్ర పట్టదు. ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి అని. సామర్థ్యత దేవుని దగ్గర మనం పొందుకొని అడిగితే ఖచ్చితంగా ఆయన మనకి ఇస్తాడు. మూడోది ఏంటి చెప్పండి? సమస్తమును ఆయన మనకి అనుగ్రహిస్తాడు.
చివరి మాట నేను చదివించేసి ముగించేస్తాను. 118వ కీర్తన 6వ వచనం. అందరూ బైబిల్ తెరిచి ఈ మాట చూడండి. 118:6. ఎవరి పక్షంగా ఉన్నాడు? అందరూ బైబిల్ తెరిచి అందరూ ఎవరికి వాళ్ళు చదవండి ఆ మాట. అందరూ తీశారా బైబిళ్ళు? ఒక నిమిషం మీకు టైం ఇస్తాను. 118వ కీర్తన 6వ వచనం తీశారా? అందరూ ఒకేసారి అందరూ చదవండి దాన్ని. మళ్ళీ ఇంకోసారి చదవండి ఇలాగే. మళ్ళీ ఇంకోసారి చదవండి. నా పక్షాన మా పక్షాన గుళ్ళ మీద చేపెట్టుకుని చెప్పండి అందరూ అన్నమాట. భయపడతారా? ఎందుకు భయపడు? ఎవరున్నారు మన పక్షాన? మా వాడు కానిస్టేబుల్ అండి, అక్కడ సెకండ్ అదే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏదైనా ఉంటే మా వాడు చూసుకుంటాడు. ఒక కానిస్టేబుల్ ఉంటేనే అంత ధైర్యమా? హల్లెలూయా. ఎక్కడో మా వాడు ఎస్ఐ అంట, ఎక్కడో ఈ టౌన్లో కాదు, ఎక్కడో. ఇక్కడ దాని గురించి ఎంత ఇదిగా చెప్తారో. ఓ కానిస్టేబుల్ మనోడైతేనే, ఓ ఎస్ఐ మనోడైతేనో, ఒక వార్డు మెంబర్ మనోళ్ళైతేనే మనకెంతో తెలియని ఒక ఇది వస్తుంది. అక్కడ చదివిన వచనం, ఎవరు నీ పక్షాన ఉంది? యెహోవా నా పక్షమున, నేను భయపడను. నమ్ముతారా అన్నమాట? నమ్ముతారా? నమ్మితే 2 చేతులు ఎత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి ఇప్పుడు. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నన్ను తరుముతున్న శత్రువుని బట్టి నేను భయపడను. నా పనుల్లో ఎదురవుతున్న సమస్యలను బట్టి నేను భయపడను. నా దేవుడు నా పక్షంగానున్నాడు. నా దేవుడు నా పక్షమునున్నాడు. నా దేవుడు నా పక్షమునున్నాడు. ఏ వ్యాధి నన్నేమి చేయదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధైర్యముతో ఈ సంవత్సరం అంతా అడుగులు వేద్దాం. దేవుని కృప పొందుదాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూయండి, చేతులు పైకెత్తుదాం. అందరము చేతులు పైకెత్తుదాం. ప్రార్థన 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 ప్రార్థన. అందరము చేతులెత్తి నీ నోటి ఈ మాట రావాలి. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నా దేవుడు నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఇప్పటి వరకు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో ఆ సమస్యతో చెప్పు, ఆ ఇబ్బందితో చెప్పు, ఆ బలహీనతతో చెప్పు, ఆ అనారోగ్యంతో చెప్పు, ఆ అప్పుల సమస్యతో చెప్పు. నా దేవుడు నా పక్షమునున్నాడు, నేను భయపడను. నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు. నా దేవుడు నాకు జయాన్ని ఇస్తాడు. నా దేవుడు నన్ను నడిపిస్తాడు. నా దేవుడు నన్ను బలపరుస్తాడు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా దేవుడు నా కన్నీటిని తుడుస్తాడు. నా దేవుడు నా అప్పు తీరుస్తాడు. నా దేవుడు నా చేతి పనిలో గొప్ప దీవెనిస్తాడు. ప్రతి బలహీనత నుండి నీవు విడుదల పొందుదువుగాక. ప్రతి శారీరక అనారోగ్య పరిస్థితుల నుండి నీకు విడుదల కలుగునుగాక. అప్పుల సమస్య నుండి విడుదల కలుగునుగాక.
నీ కుటుంబంలో నా సమాధానం నుండి విడుదల పొందుదువుగాక. సమాధానాన్ని నా దేవుడు స్థిరపరిచి ఆయన నిన్ను దీవించాలి, నీ కుటుంబాన్ని దీవించాలి, నువ్వు దీవెనకరంగా మారాలి, దీవెనకరంగా మారాలి. యేసయ్య, నేను అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని అందరం చేతులెత్తి చెప్దామా? ప్రభా, నేను అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా కుటుంబం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నేను నీ బిడ్డనయ్యా, నేను నీ పక్షంగా ఉన్నాను తండ్రి. నా కుటుంబం నీ పక్షపు వారి కుటుంబం అయ్యా. అయ్యా 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 పరిశుద్ధ తండ్రి నాయన, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి వాగ్దాన సందేశము కొరకై ప్రభా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మీరు మా పక్షమై ప్రభా మమ్మల్ని తరుముతున్నటువంటి శత్రువుతో మీరు యుద్ధము చేయనట్లు, మాకు సమాధానమును స్థిరపరిచి మా పనులను సఫలపరచునట్లు మీరు మా పక్షమున నిలిచి మాకు సమస్తమును అనుగ్రహిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. నీవు మా పక్షమున నున్నావని మేము ధైర్యపరచబడుతున్నాం. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ దినాన మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డ పక్షంగా, వారి కుటుంబాల పక్షంగా మీరు నిలిచి మీ ఉన్నతమైన గొప్ప ఘనమైనటువంటి కార్యాలను మీరు జరిగించండి. దీవించండి, దీవించండి, దీవించండి. మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.